చేమకుర్తిలోని వెంకటేశ్వర హార్డ్వేర్ షాపులో జరిగిన దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను అత్యంత చాకచక్యంగా పట్టుకుని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 37 లక్షల రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. అద్దెపల్లి నరేష్ బాబు అనే వ్యక్తి ఇసుకవాగు దగ్గర వెంకటేశ్వర హార్డ్వేర్ షాప్ నిర్వహిస్తూ వ్యాపారం చేసుకుంటున్నారని, ఈ నెల 12వ తేదీ ఉదయం 8 గంటలకు షాప్ వద్దకు వెళ్లి చూడగా చెక్క తలుపులకు బిగించి ఉన్న తాళాలు పగలగొట్టి అందులో ఉన్న నగలను దొంగిలించారని, 273 గ్రాముల బంగారం, 1 కిలో 845 గ్రాముల వెండి వస్తువులను దొంగిలించగా వాటిని కనిగిరి మండలం నందమారుల గ్రామం వద్ద ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు అన్నారు. నేరం జరిగిన వెంటనే సీసీటీవీ ఫుటేజ్తో పాటు సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. ఈ కేసులో ఉన్న నిందితులిద్దరూ 13 కేసుల్లో నిందితులుగా ఉన్నారు అన్నారు. ఈ కేసును ఛేదించిన డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, చేమకుర్తి సీఐ ప్రసాద్, ఎస్ఐ సంపత్ కుమార్, మద్దిపాడు ఎస్ఐ వెంకట సైదులు, కొత్తపట్నం ఎస్ఐ సుధాకర్, తాలూకా ఎస్ఐ సుదర్శన్, సంతనూతలపాడు ఎస్ఐ అజయ్ బాబు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కేసును ఛేదించారని వారిని అభినందిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. చేమకుర్తి పోలీసు సిబ్బందిని కూడా ప్రత్యేకంగా ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు.